ఒక్కసారి చివరిసారిగా ఆలోచించండి సార్. చివరిసారిగా అంటే మరి కాసేపట్లో మర్డర్ అయిపోతారని నీ అనుమానమా? ఫాలో మీ. అబ్బో అరే నువ్వు ఫాలో అవ్వు, నేను ఏసీపీ గారితో మాట్లాడొస్తా. సరే ఏమండి కొంచెం తలుపు గడేసి రండి. ఎక్స్ డిఎస్పీ ప్రెసెంట్ సిఐ ప్రకాష్ లోపలికి వచ్చినప్పుడు గన్స్ ఉండవు, వాటిని పట్టుకునే మెన్ను ఉండరు మినిస్టర్. అసలు నా పర్మిషన్ లేకుండా నా రూమ్ లోకి రావడానికి నువ్వెవడా? న్యాయం, ధర్మం, చట్టం 3 సింహాలైతే కంటికి కనపడని 4వ సింహం లోపలికి రావడానికి నీ అనుమతి ఎందుకు మినిస్టర్? ఏంట్రా సినిమా డైలాగులు చెప్తున్నావు? పోలీస్ స్టోరీలో సాయి కుమార్కి డబ్బింగ్ డైలాగులు రాసింది నేనే. మినిస్టర్ వయ్యుండి పట్ట పగలు ప్రభుత్వ బంగళాలో కామకేళి విలాసాల. ఈ బండిదే ఊరు? బండి అంటే టాటా సుమోనో టయోటా క్వాలిసో అనుకుంటారు. ఫిగర్ అనండి సార్. ఫిగరు బాగానే ఉంది కదా. మీ టేస్ట్ బాగుంది. ఎవడండి వీడు? నా ముందే టచ్చింగులా. నేను మంత్రిని తెలుసు కూడా నా భార్య చేతి మీద లాఠీ వేస్తావా? ఎంత ధైర్యం నీకు? భార్య కాలి కట్టావా, చెయ్యి పట్టావా, 7 అడుగులు నడిచావా, అరుంధతిని చూశావా, శోభన గదిలో పాలు తాగావా, పండు కురికావా, బొగ్గ గిల్లావా? షటప్ అండ్ గెట్ అవుట్. కూల్ డౌన్. ఆవేశం తగ్గించుకో మినిస్టర్. మహిళా లోకానికి తీరని మచ్చవే నీవు. శీలం ఎంత గొప్పదో పాత సినిమాలు చూస్తే తెలుస్తుంది. గన్మ్యాన్ వాళ్ళు రారని ఇందాకే చెప్పానుగా. వేసేయండి వీళ్ళిద్దరికి బేడీలు మర్చిపోయి వచ్చాం సార్. ఇడియట్స్. నీ బెల్ట్ లాగేసి వీళ్ళిద్దరిని కట్టి తీసుకెళ్తా. అలాగే సార్. ఏసీపీ గారు సార్. వచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా వీడు ఇన్స్పెక్టర్ పిచ్చి హాస్పిటల్ నుంచి తప్పించుకొచ్చాడా? మొన్న పబ్లిక్ లో నానా న్యూసెన్స్ చేసి ట్రాఫిక్ జామ్ చేసావు. అందుకే నిన్ను డిఎస్పీ నుంచి సిఐగా డిప్రమోట్ చేశాను. అయినా బుద్ధి తెచ్చుకోకుండా మంత్రి గారి ఫ్యామిలీతో ఉంటే వచ్చి నానా అల్లరి చేస్తావా? ఫ్యామిలీయా? గృహిణి? అలాంటి అట్మాస్ఫియర్ ఏమీ కనిపించటం లేదే. అట్మాస్ఫియర్ అంటే ముగ్గులేసి గొబ్బెమ్మలు పెడతారా ఏంటి సార్? సార్ నిజంగా ఫ్యామిలీ అని అంటారా? షడప్. మన పోలీస్ డిపార్ట్మెంట్ తల వంచుకునేలా న్యూసెన్స్ చేసావు. యు ఆర్ సస్పెండెడ్. సార్ పొరపాటు అయిపోయింది, నన్ను క్షమించండి సార్. సార్ వాడెవడో alcohol.com అని మెసేజ్ ఇచ్చి నా ఉద్యోగానికి ఫిట్టింగ్ పెట్టాడు సార్. సార్ వాడు కనుక దొరికితే వాడిని పట్టేసి లాకప్లో పెట్టేసి తొక్కేసి. ఇప్పుడు అవకాశం లేదు. యు ఆర్ అండర్ సస్పెన్షన్. సార్ మీరు కనుక నన్ను సస్పెండ్ చేస్తే నా లైఫ్ గోల్మాల్ అయిపోతుంది సార్. నో మెర్సీ. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. సార్ మినిస్టర్ గారు మీరైనా ఏసీపీ గారితో చెప్పి నా ఉద్యోగాన్ని రక్షించండి సార్. అమ్మా అనసూయమ్మ తల్లి, మీరు నిప్పు లాంటి మనిషిని తెలియక మిమ్మల్ని టచ్ చేసి నేను బూడిదైపోయానమ్మా. అమ్మా పిల్లలు ఉన్నాండి, మీరైనా అయ్యగారికి చెప్పి నా ఉద్యోగం కాపాడండి అమ్మా. పోనీలేండి పాపం, ఈసారికి క్షమించి వదిలేయండి. ఫోన్ లేవయ్యా, పశ్చాత్తాపడుతున్నాడు కదా, అంత పెద్ద పనిష్మెంట్ ఎందుకు? ఓకే సార్. చూడే నిన్ను సిఐ నుంచి ఎస్ఐగా డిప్రమోట్ చేస్తా. ఇక నుంచి అయినా బుద్ధి తెచ్చుకుని జాగ్రత్తగా డ్యూటీ చేసుకో. సారీ సార్, మా వాళ్ళు మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేశారు, క్షమించండి. ఇట్స్ ఆల్ రైట్. వస్తాను సార్. అమ్మా ఏంటి నీ బంధు? ఇప్పుడు ఆయన ఎస్ఐ రండి. పిన్ని కొత్తగా వచ్చారా ఆ పోర్షన్ లోకి? నిన్ననే వచ్చారు. బుట్టడు మల్లెపూలు తీసుకెళ్తున్నారా? ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఏంటో. ఎంతమంది ఏమిటి, ఉన్నది భార్య భర్తే. ఒక్క భార్యకి బుట్టడు పువ్వులా? అన్ని పూలతో ఏం చేస్తాడో ఏంటో. ఏవైనా ఈ సంగతి మనం ఆరా తీయాల్సిందే. మీనాక్షి ఎదురింట్లో ఉన్నావుగా, వాళ్ళని పరిచయం చేసుకున్నావా? నిన్న వాళ్ళు రాగానే పరిచయం చేసుకున్నాను. అయితే మరి ఆలస్యం దేనికి, వెళ్ళి క్లూ లాగుదాం. రండి రండమ్మా రండి. అమ్మాయి స్వప్న, ఇదిగో ఈవిడేమో మాధవి. నమస్తే అండి. ఈవిడే శోభ. ఈవిడే సావిత్రమ్మ గారు. ఆవిడే లత. హలో. ఆవిడే వాణి. వీళ్ళందరూ ఈ కాలనీ మెంబర్స్ అమ్మా. వీళ్ళందరినీ నీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. కూర్చోండి. రండమ్మా కూర్చుందాం. ఏం తీసుకుంటారు? కాఫీ తీసుకుంటారా, కూల్ డ్రింక్స్ తీసుకుంటారా? అబ్బే వద్దండి, ఇప్పుడే మా ఇంటి దగ్గర తీసుకుని వచ్చాం. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు?
ఆయన హిట్లర్ గారి ఆఫీస్ లో మేనేజర్ గా వర్క్ చేస్తున్నారు. మీరు కూడా జాబ్ చేసేదాన్ని. మ్యారేజ్ అయిన తర్వాత మానేశాను. అవన్నీ మల్లెపూలే అనుకుంటా. అనుకుంటా ఏంటి, మల్లెపూలే. బుట్టెడు మల్లెపూలా? ఏమన్నా విశేషమా? అబ్బే అలాంటిదేం లేదండి. తీసుకోండి. చిగురులు వేసిన తన నాని ఏంటి వాళ్ళ తెగరెచ్చిపోతున్నారు? కారణం ఉందా? మనం త్వరలోనే హనీమూన్ కి ఫారిన్ వెళ్ళిపోతున్నాం. ఫారెనా? చెప్పాను కదా, ఎప్పటి నుంచో బ్యాంక్ లో డబ్బు డిపాజిట్ చేస్తున్నానని. రియల్లీ? ఇట్స్ స్వీట్ న్యూస్ ఫర్ మీ. దెన్ యు గివ్ స్వీట్ కిస్ ఫర్ మీ. నా కూతురు పెళ్లికని పైసా పైసా కూడబెట్టిన డబ్బు మొత్తం ఇందులోనే మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ల విషయంలో ప్రతిపక్షాల తీర్మానం. రాష్ట్రంలో డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంటున్నట్టుగా ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. ఇప్పుడే అందిన వార్త. నగరంలో వికాస్ బ్యాంక్ హఠాత్తుగా మూసివేత. ఈ విషయం తెలిసి ఆ బ్యాంకులో డబ్బు దాచుకున్న వందలాది మంది డిపాజిటర్లు బ్యాంకు ముందు గుమిగూడి నినాదాలు చేశారు. ఎంతో మంది తమ పిల్లల పెళ్లిళ్లకై దాచుకున్న డబ్బు తిరిగి రాదని తెలిసి ఏడుస్తున్న వారితో బ్యాంకు ఆవరణంతా హృదయ విదారకంగా తయారైంది. బేరాలని సెటిల్ చేసి హోటల్లో టిఫిన్ చేద్దామని ఇలాగొచ్చాను రా. ఉంటాను. ఎవడు లేడేటి? సార్ పూరి రెడీ. ఏంటా పూరి మీద చేయి పెట్టి తీసుకొస్తున్నావేంటి? కిందడితే చెయ్యి కాలద్దని. భలే జోకరవయ్యా నువ్వు. ఆల్రెడీ 3 సార్లు కిందడింది మరి. ఈ సప్లైర్ గాడే బస్సులో నన్ను తోసేసి నరకం చూపించిన కండక్టర్ లాగా ఉన్నాడు. నో డౌట్ ఆడే దా దా ఇవాళ నీకు పంచరాస్తాను రారా. కాఫీ ఏం కావాలండి? నువ్వా? ఏం చాపుతున్నావా? ఏటి అవతారం? కండక్టర్ ఉద్యోగానికి పంచరైందేటి? సర్లే మెయ్యడానికి ఏటున్నాయో చెప్పు. పచ్చగడ్డి, ఎండుగడ్డి, తౌడు చెక్క, కందిగట్ట. నీ కంటికి నేను పశువులే కనబడుతున్నా నేటి. మేత్తానికి ఏమున్నాయని అడిగారు కదా, పశువులే మేస్తాయి మరి. మనుషులు తింటారమ్మా. ఓహో ఇడు ఈ రూట్ లో వచ్చాడనమాట. సర్లే తినడానికి ఏటున్నాయో అయ్యనే చెప్పు. ఇడ్లీ, పూరి, వడ, ఉప్మా, దోశ. ఒక దోశ. ఈ దోశ కాదు ప్లేట్. ప్లేట్ గురించి తెలుసు కానీ దోశ గురించి తెలియదేటి? ఏయ్ ఏ దోశ కావాలి? ప్లెయిన్ దోశ, ఆనియన్ దోశ, మసాలా దోశ, సెట్ దోశ, వీట్ దోశ, స్టీమ్ దోశ, 70mm దోశ, ఐమాక్స్ దోశ, మైసూర్ దోశ. ఏటి ఈ హోటల్లో ఇన్ని టైప్ దోశలు ఉన్నాయి ఏటి? ముందు హోటల్లో ఎన్ని రకాల దోశలు ఉన్నాయో తెలుసుకో. అలాగే. ఆ తర్వాత ఏ దోశ కావాలో ఆలోచించుకో. ఆ తర్వాత ఆర్డర్. ఆగలాగా గివింగ్ రెస్పెక్ట్, టేకింగ్ రెస్పెక్ట్. ఇప్పుడు సప్లర్ నేను కస్టమర్. కస్టమర్ గేట్ కావాలో తీసుకురా. సార్ మీకు ఏ దోశ కావాలో చెప్పండి సార్. టోపీ దోశ. టోపీ దోశ? ఏ టోపీ దోశ అంటే కూడా నీకు అర్థం కాలేదా? తప్ప అది టోపీ దోశ. ఇది టోపీ దోశ. ఇలాగున్నారండి సప్లర్లే. టోపీ దోశ అంటే తెలుగునోళ్ళందరికీ సప్లర్ ఉద్యోగం ఇచ్చేస్తే ఎంత స్టార్ హోటలైనా మటాసే. పైపెచ్చి ఈ హోటల్లో ఎన్ని రకాల దోశలున్నాయో తెలుసుకోవాలట, అప్పుడు రావాలట, ఆర్డర్ ఇవ్వాలట. నీలాంటి చదువు రండాలందరూ దాన్ని మామూలు దోశ అంటారు. నాలాంటి చదువు వచ్చిన వైట్ క్లాస్ వాళ్ళందరూ టోపీ. ఏంటి అర్థమైందా? ఎలా చూసిరా ఎలా? 2 సార్లు నువ్వు నాకు జల కొట్టావు కదరా, ఈసారి నేను నీకు జల కొడతాను. నువ్వు తీసుకొచ్చే దోశలో ఈ వెంట్రుకేసి నీ సప్లై పోస్ట్ పంచరేసి నీ ఇంటికి పంపించకపోతే నా పేరు రిక్షా కొండయ్యే కాదురా.